కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. షుగర్ అనేది మన దేశాన్ని కాదు, మొత్తం అందరినీ, యూత్ని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడాలకు కూడా అందరికీ వస్తుంది. కాకపోతే షుగర్ వచ్చింది అన్నప్పుడు ఏం తినకూడదు అని చాలామంది చెప్తుంటారు. పాపం షుగర్స్ తినకూడదని, వైట్ రైస్ తినకూడదని, ఫ్రూట్స్లో కొన్ని తినకూడదని చెప్తుంటారు. వాళ్ళ వాదన ఏంటి, అసలు మరి మేము ఇంకేం తినాలి? చిన్నప్పటి నుంచి మాకు అన్నం తినడం అలవాటు, కడుపు నిండా చక్కగా అన్నం తినేసి ఏదో ఒక కర్రీ వేసుకొని తింటే ఆ పూటకి అయిపోతుంది. కానీ ఇప్పుడు అన్నమే తినొద్దు అంటున్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అనే వాదన వాళ్ళలో ఉంది. కాబట్టి అసలు షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తింటే మంచిది? ఈ నరాల పటుత్వానికి కానివ్వండి, ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది అంటారు, ఒక్కసారి షుగర్ ఎక్కువైపోతుంది, డౌన్ అవుతుంది అంటారు. ఈ ఈ సమస్యలన్నిటికీ కూడా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నేచురల్ హీరల్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, ఈ రోజు గన్ షార్ట్ గా షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు అసలు ఏం తినొచ్చు? అంటే వాళ్ళకి పాపం నడవడానికి కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. అండ్ సార్, కొన్ని కేసెస్ లో తింటూనే ఉంటారు వాళ్ళు, ఆకలి ఎక్కువగా వేస్తుందని చెప్పి గంటకి తింటూ ఉంటారు. మరి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? అసలు వాళ్ళు ఇదిగో ఈ ఆహారమే తినాలి, తింటే మీకు ఎలాంటి నష్టం జరగదు అనేవి ఈరోజు తెలియజేయండి. అలాగేనమ్మా, తప్పనిసరిగా. చాలా మంచి ప్రశ్న అమ్మా, అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే మీరు తింటానే ఉన్నారన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా, కొంతమంది వయసులేమో 2 సార్లు తింటే చాలా మంచిది అంటున్నారు. కొంతమంది ఏమో షుగర్ ఉన్న వాళ్ళు కడుపు నిండా తినకూడదు, అస్తమానం తింటా ఉండాలి తినాలని చెప్తూ అది వాళ్ళ బ్రెయిన్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి. నేను ఆహారం తక్కువ తీసుకుంటే నాకు షుగర్ పెరిగిపోతుందేమో, ఇంకోటో భయపడే వాళ్ళు తినేవాళ్ళు ఉంటారు. అది అలవాటు కింద మారిపోయి తినకపోతే వాళ్ళకి ఏదో అయిపోతుందని భయపడి తినేవాళ్ళు ఉంటారు. అలవాటు అయిపోయి తినేవాళ్ళు ఉంటారు. ఇన్ని రకాలుగా ఉంటారమ్మా. దానివల్ల ఏమవుతుందంటే, మీకు నేను అనుకోవటం అంటే నష్టం తప్ప లాభం ఏం జరగదమ్మా. నష్టమే జరుగుతుంది. ఒబిసిటీ వచ్చేస్తుంది, బాడీ పెరిగిపోతుంది, వెయిట్ పెరిగిపోతారు, అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఈ షుగర్ అనే దాంట్లో ఏంటంటేనమ్మా, ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే, అంటే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ పెరిగిపోతుంది. తొందరగా అరిగిపోయి ఆహార పదార్థాలు తినటం వల్ల. అందుకు గ్లూకోజ్ తక్కువ ఉన్నాయి, ఫైబర్ ఎక్కువ ఉన్నాయి, ఇటువంటి తినమని చెప్తారు. చేదుగా ఉన్న పదార్థాలు కూడా ఎక్కువ తినమని చెప్తారు. ఇక్కడ షుగర్కి ఇండైజేషన్కి ఒక లింక్ ఉంటుందమ్మా నా లెక్క ప్రకారం. ఈ ఇండైజేషన్ వల్ల మనం తిన్న ఆహారం టాక్సిన్స్గా మారిపోవటం వల్ల, తొందరగా అరక్కపోవటం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు, లేకపోతే ఈ లివర్ ఇబ్బంది పడటం, స్ప్లీన్ ఇబ్బంది పడటం, లేకపోతే రక్తం చిక్కబడిపోవటం, ఇలాంటివి జరిగినప్పుడు కూడా కొన్ని ఆర్గాన్స్ తను చేసి పని తను ఈజీగా చేయలేవమ్మ. చేయకపోవడం వల్ల కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోతే షుగర్ వస్తుంది మనకి. లివర్ సరిగ్గా పనిచేయక దాంట్లో ఉన్న కల్మషం ప్యాంక్రియాస్కి వెళ్ళడం వల్ల కూడా వస్తుంది. రెండు దగ్గరలో ఉంటాయి కాబట్టి. అలాగే ఈ టాక్సిన్స్ అనేవి బాడీ అంతా తిరుగుతాయి కాబట్టి అన్నిటి మీద ఎఫెక్ట్ చూపించవచ్చమ్మా, అనేక గ్లాండ్స్ మీద. దానివల్ల కూడా షుగర్ వస్తుందండి. ఈ షుగర్ వచ్చాక తినయి ఏంటి, తినకూడదు ఏంటంటే, ఇప్పుడు ఎలాగా గ్లూకోజ్ పదార్థం తింటే పెరిగిపోతుంది. కొంతమందికి నేను స్వీట్ తింటాను రోజు, నాకు పెరగదని కూడా అంటారు. అందుకనే ఇక్కడ ప్రతిదీ కూడా బాడీ నేచర్ని బట్టి మనం దీన్ని తీసుకోవాలమ్మా. ఆహార పదార్థాలు కానీ ఇంకోటి కానీ. ఇక్కడ సజెస్టబుల్ ఏంటంటే, ఫైబర్ ఎక్కువ ఉన్నాయి తినమంటారు, అది కరెక్టేనమ్మా. ఫైబర్ ఎక్కువ ఉన్నాయి తినటం వల్ల ఏమవుతుందంటే, మీకు ఎర్లీ మార్నింగ్ మీకు ఈ షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ కేసులు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 40 to 50% కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి వస్తుందమ్మా. మలబద్ధకం వల్ల కూడా ఈ షుగర్ అనేది ఫ్రీగా మోషన్ కి వెళ్ళని వాళ్ళందరిలో వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ ఫైబర్ తినడం వల్ల ఫ్రీగా మోషన్ అయిపోయి ఈ ఇంటెస్టైన్స్ అనేది క్లీన్ అవడం వల్ల కూడా మీకు షుగర్ అనేది కంట్రోల్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఆయుర్వేదంలో మీకు తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు షుగర్ వాళ్ళకి తినాలి అనేది కొన్ని ఫార్ములాస్ ఉంటాయమ్మా. అందులో ఒకటి మీకు చెప్తాను, రెండు చెప్తానండి. మనకి ఏదైతే శనగలు ఉంటాయి కదమ్మా, ఈ శనగల్ని కనుక మనం నానబెట్టుకుని జాగ్రత్తగా ఉడకబెట్టుకుని, తెల్ల శనగలు సార్, తెల్ల శనగలు కాదమ్మా, కాబులీ శనగ కాదు, మన న్యాచురల్ గా వచ్చి చిన్న శనగలు ఉంటాయి కదా, చిన్న శనగల్లో బ్రౌన్ కలర్ ఉంటాయి కదా, బ్లాక్ కాకుండా అయ్యమ్మ. చిరు శనగలు ఏర్పాటు శనగలు, కాబులీ శన, 3 రకాల. కాబులీ శన కూడా తినొచ్చు, ఇండియన్ ఫుడ్, అదే మన నేటివ్ ఫుడ్స్ అయితే, హైబ్రిడ్స్ కాకుండా.
అవి మీరు నానబెట్టుకుని ఉదయం దాన్ని చక్కగా ఉడకబెట్టుకునమ్మా ఫ్రై చేసుకుని కాస్త నెయ్యి ఉప్పు కారం ఇలా వేసుకుని కనుక బ్రేక్ఫాస్ట్గా వారానికి ఒక 2-3 సార్లు తింటా ఉంటే మీకు తొందరగా ఆకలి అవుతుంది. ఓకే. శనగలు టైం అరగటానికి పడుతుంది చాలా కాబట్టి. టైం పడుతుంది. ఆ టైం పట్టడం వల్ల ఏమో స్లోగా అరుగుతాయి. అందులో మీకు ఈ ఏదైతే మీరు కార్బోహైడ్రేట్ అంటున్నామో మనం అది తక్కువ ఉంది. అందులో తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే షుగర్ సడన్గా పెరగడం అనేది జరగదు. ఆ స్లోగా బలంగా ప్రోటీన్ ఫుడ్ తినటం వల్ల కూడా మనకి ఇక్కడ కొంచెం షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. షుగర్ అయి ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ, అస్తమానం తినమని చెప్తారు కదా, అందరికీ ఆ లక్షణాలు ఉండవు. తీసుకుంటే ఎక్కువ మంచిది తీసుకోవడం వల్ల హై ప్రోటీన్, నీరసం రాకుండా ఉంటుంది. మీరు ప్రశ్న వేసేటప్పుడు అడిగారు కదా, షుగర్ వల్ల చాలా మంది నీరసపడతా ఉంటారు, లేకపోతే లో షుగర్, హై షుగర్ వస్తూ ఉంటాయి. అటువంటిని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ శనగలు అనేది అద్భుతంగా పనిచేస్తుంటాయి. అదేవిధంగా బార్లీ గింజలు మనం జవ అంటాం, దాన్ని ఎవలు అంటాం, జవ అని కూడా అంటారు నార్త్ ఇండియాలో. మన రైస్ బదులు అది వాడతారమ్మా, చాలా మంది ఎప్పటికీ వాడుతున్నారు. అక్కడ షుగర్ అనేది తక్కువ ఉంటుంది, మీరు చూసుకోండి కావాలంటే. ఎందుకు అంటే వరి బియ్యంలో ఉన్నంత ఎక్కువ గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్ శాతం ఎవరిలో తక్కువ ఉంటుంది. జిగురు పదార్థం ఎక్కువ ఉందమ్మా అందులో. ఆ జిగురు పదార్థం ఉండి అరుగుదల స్లోగా అరుగుతుంది, కానీ వరి మీద బలం ఎక్కువ. అది స్లోగా అరుగుతుంది, మీకు బలాన్ని ఇస్తుంది. ఈ 2 కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ శనగలు, బార్లీ 2 కలిపి కూడా వేపించిన పచ్చి శనగలు, బార్లీ కలిపి కూడా మనం బార్లీ సగం తీసుకున్నామా, శనగలు సగం తీసుకుని ఒక హాఫ్ భాగం తీసుకుని ఒక భాగం బార్లీ తీసుకుని కూడా మీరు పౌడర్ చేసుకుని ఆ పౌడర్ దోశగానో రొట్టిగానో కాల్చుకుని తినడం వల్ల కూడా మీకు షుగర్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. పొట్టుతో సహా తీసుకోవాలి, పొట్టుతో సహా తీసుకోవాలమ్మా. అలాగే ఈ 2 కూడా హై ప్రోటీన్, స్లోగా అరిగే పదార్థాలు కాబట్టి అజీర్తి లేకుండా దాంట్లో కొద్దిగా వామ్ చూర్ణం, కొంచెం సాల్ట్ ఇలాంటివి ఏమన్నా కలుపుకున్నమ్మా, ఆ వేడిని తగ్గించి లేక జీలకర్ర కానీ సోంపు కానీ టేస్ట్కి మీరు ఇలాంటివి కలుపుకుని రొట్టిగా కానీ లేకపోతే ఒక దోశగా కానీ ఒక ఇడ్లీ పిండిలో కొంత భాగం మీద కలుపుకోవడం కానీ ఇలాంటివి కలుపుకొని తినడం వల్ల కూడా షుగర్ చక్కగా కంట్రోల్ అవుతుందమ్మా. చాలా బాగా పనిచేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి. నేను ఇప్పుడు చెప్పిన ఆహారం దాన్ని నేతితోటే కాల్చుకుని ఆకుకూరలు, ఓన్లీ ఆకుకూరలతో తిని బాగా ఒక హాఫ్ లీటర్ మజ్జిగ తాగితే కనుకమ్మా అసలు షుగర్ తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పిన ఆహారం తిని పూర్తిగా తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు. అంత చక్కగా ఈ ఆహార పదార్థాలన్నీ పనిచేస్తాయి. అదేవిధంగా ఫ్రూట్స్ అడుగుతూ ఉంటారు చాలామంది, షుగర్ ఉంది కదా అని. అలాగా కొంతమంది డాక్టర్లు మ్యాంగో తినొచ్చు అంటారు, తినకూడదు అంటారు. కొంతమంది అనేక రకాలు ఇప్పుడు పబ్లిసిటీ వచ్చింది కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయమ్మా, వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకేంటంటే నేను చెప్పే సజెషన్ అయితే ఈ బెర్రీ జాతిలో ఏమైనా తినొచ్చు. అంజీర్ ఒకటి చాలా బాగా పనిచేస్తాం. ఫిగ్స్ అంటాం మనం, చక్రాల కింద అమ్ముతూ ఉంటారు మనకి. అలాగే అవకాడో, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్లో కూడా మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మినరల్స్ ఎక్కువ ఉంటాయమ్మా. తినొచ్చు. అందులో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇలాగా మనం సెలెక్ట్ చేసుకున్నమ్మా, షుగర్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నాయి జాగ్రత్తగా తీసుకుంటే కనుక పళ్ళు కూడా తీసుకొచ్చమ్మా. అదేవిధంగా పిండి పదార్థం ఉన్నాయి ఏంటంటే యాపిల్ ఉంది, బాగా పిండి పదార్థం ఉంది. ఆ యాపిల్ తిన్నా కూడా మీకు పిండి పదార్థం ఎక్కువ ఉన్న దాంట్లో వెంటనే అది కార్బోహైడ్రేట్ షుగర్ కింద మారిపోయి గ్లూకోజ్ పెరగడానికి అవకాశం ఉంది. అలాగా ఆ పిండి పదార్థం తక్కువ ఉన్న ఫ్రూట్స్ కనుక మీరు తీసుకుంటే చాలా రకాల ఫ్రూట్స్ కూడా తిన్నా షుగర్ పెరిగిపోదమ్మా. ఈ విధమైన ఆహారం అలవాట్లు మార్చుకుంటే కనుక షుగర్ నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంది. అలాగే పచ్చి జాక్ ఫ్రూట్ అమ్మా, ఇప్పుడు కేరళలో ఎవరో అది పౌడర్ చేసి అమ్ముతున్నాడు ఆయనకి పేటెంట్ కూడా వచ్చింది. షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. పచ్చి జాక్ ఫ్రూట్ పైన ముళ్ళు లాంటివి చెక్కేసి దాన్ని చక్రాలు కోసి అన్ని డ్రైయర్ ద్వారా చేసి ఆయన పౌడర్ చేసి అమ్ముతున్నాడు. మీ టీవీ ద్వారా ఎంతో మంది తెప్పించుకుని తిన్నా కూడా షుగర్ కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది. డైరెక్ట్గా తినలేకపోతే దాన్నే చపాతీ పిండిలో కలుపుకోండి, లేకపోతే కాస్త ఇడ్లీ పిండి, కాస్త దోశ పిండిలోనో, కాస్త ఉప్మాలోనో ఇలాంటి వాటిల్లో కొంచెం ఏదో ఒకటి కలుపుకుంటే, మళ్ళీ కలుపుకుంటే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది కాబట్టి కష్టం అమ్మ. మిగిలినట్లు మీరు కలుపుకుని అది ఏదో రూపంలో తింటాం, పాలలో కలుపుకుని, డైరెక్ట్గా హాట్ వాటర్లో కలుపుకుని, కోల్డ్ వాటర్లో ఏదో రకంగా ఉదయం సాయంత్రం వాళ్ళు నిర్ణయించిన డోస్ తింటే షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. ఇలాగ ఆహారం అలవాట్లు మార్చుకుని అనేక రకాల ఆహారాలు ఉన్నాయమ్మా షుగర్ వచ్చిన వాళ్ళు తినడానికి, లేవని బాధపడవలసిన అవసరం లేదు. ఆల్టర్నేట్స్ ఏమున్నాయో చూసుకొని తింటే మంచిది. అదే విధంగా కొంచెం
డైరెక్ట్ వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్, ఉమ్, లేకపోతే బెల్లం, ఉమ్, లేకపోతే తేనె, ఉమ్, ఖర్జూరం, ఇలాంటి స్వీట్స్ కూడా కొంత కలుపుకోవడం వల్ల డైరెక్ట్ షుగర్ కాదు కాబట్టి అందులో గ్లూకోజ్ ఉన్న ఉమ్, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఉమ్. మరీ అందరికీ ఎక్కువ మోతాదులో కాకుండా కాకుండా కొంచెం సరిపడి లిమిటెడ్ గా తింటా ఉంటే మనం తినలేము అనుకున్నప్పుడు కొంచెం. ఎప్పుడైనా ఉమ్, బాడీ యొక్క నేచర్ని అర్థం చేసుకుని తీసుకోవాలమ్మా. ఉమ్, నేను చెప్పేది ఊరికే శాస్త్రం చెప్పినట్టుగా ఉంది కానీ ఉమ్, తినేది మీరు, ఎంజాయ్ చేసేది మీరు, ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేది కూడా మీరే కాబట్టి ఉమ్, ఒక ట్రయల్గా తిని ఓకే నాకు ఇది తిన్నా బాగానే ఉంది అనుకుని అలవాటు చేసుకున్నారనుకోండి ఉమ్. ఏ ఇబ్బంది రాదు. రాదు. అది ఓకే. ఆ విధంగా ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. ఉమ్, ఏదో నేను చెప్పానని తినేయడం, ఉమ్, ఇంకొకళ్ళు చెప్పారని తినేయడం కాకుండా ఉమ్, నా బాడీ నేచర్ ఏంటి. ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత స్వీట్ తిన్నా వాళ్ళకి ఏం చేయదు, ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత స్వీట్ తిన్నా షుగర్ పెరిగిపోతుంది. ఉమ్, అయ్యో నాకు షుగర్ ఎంత తిన్నా పెరిగిపోతుంది కాబట్టి తింటాం మానేయాలి. ఉమ్, ఇంకొకటి ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ట్రైల్ వేసి. ఉమ్. అలాగే ఎంత తిన్నా నాకు షుగర్ రావట్లేదు అస్తమానం అదే పనిగా తినేస్తే మళ్ళీ ఆయనకి ప్రమాదమే. ఓకే. ఈ విధంగా మన బాడీ నేచర్ని బట్టి మనం ఏదైనా అలవాటు చేసుకోవాలి. ఉమ్. సార్, డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే ఆ, నువ్వులుండలు కానీ పల్లి పట్టి కానీ అవును ఏమైనా జీడిపప్పుతో కానీ అవును బాదం ఇవన్నీ ఉన్నాయి కదా, అవి అవును ఏమైనా చేసుకొని తినచ్చా? తినొచ్చు కానీ ఉమ్. అన్నీ కూడా బెల్లంతో అయినా తినాలి, నెయ్యితోటి వేపించుకుని అయినా తినాలి. ఆ కాంబినేషన్స్ తో తీసుకోవాలా? తినాలి. ఉమ్, తినకపోతే ఏమవుతుందంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంత ప్రోటీన్, విటమిన్ ఉంటుందో అంత పైత్యం కూడా ఉంటుందమ్మా అందులో, ఉమ్, పిత్తం ఉంటుంది. ఉమ్, దానివల్ల ఈ పైత్యం పెరిగిపోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఉమ్, ఇండైజేషన్స్ వస్తాయి. ఉమ్, ఇది అరక్కపోతే కనుక చాలా ప్రమాదం అమ్మా. చాలా ఫాస్ట్గా టాక్సిన్స్ కింద మారిపోతుంది పొట్టలో. ఉమ్, అల్సర్స్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, చర్మవ్యాధులు రావచ్చు, ఉమ్, లేకపోతే తలపోటు రావచ్చు, వికారం రావచ్చు, మొహం తిరగచ్చు, ఉమ్. ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయమ్మా. అవును. అందుకు అదే నెయ్యి కానీ బెల్లం కానీ కలిపి తిన్నారనుకోండి ఒక అమృతం కింద మారుతుంది అది. ఉమ్, అది కూడా రుచిగా ఉందని విపరీతంగా తినేయకూడదమ్మా. లిమిటెడ్ మీ గా. బాడీ వెయిట్ని బట్టి మీరు ఉమ్, ఎంత తింటే రోజు పనిచేస్తుంది. ఉమ్. బాగుందని అదే పని కింద తింటే మళ్ళీ ఏమవుతుందమ్మా, షుగర్స్ పెరుగుతాయి, షుగర్స్ బెల్లమైనా ఎక్కువ తినేస్తే పెరుగుతాయి కదా. పెరగకపోయినా ఇండైజేషన్ రావడం వల్ల రేపొద్దున అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఓకే. అది సరే, ఇంకొక చిన్న సందేహం ఏంటంటే ఉమ్, కొబ్బరి నీళ్ళు. ఉమ్, కొబ్బరి నీళ్ళు గానీ, ఇంకా కొబ్బరి గాని లేత కొబ్బరి తినొద్దు అని చెప్తుంటారు. ఉమ్. అందులో ఎంత వాస్తవం? తీసుకొచ్చాము కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. హ్మ్. అలాగే లేత కొబ్బరి మీద కొంచెం తయారైన కొబ్బరి, ముప్పేటగా ఉన్నది అంటాం, హ్మ్. తయారైన కొబ్బరి అంటాం, అలా ఎట్టి తినొచ్చమ్మా. హ్మ్. దాంట్లో ఆయిల్ కంటెంట్ పెరుగుతుంది కాబట్టి, హ్మ్. పొట్టకు లూబ్రికేషన్ పెరుగుతుంది కాబట్టి, మీ టాక్సిన్స్ అనేవి పొట్టలోకి అబ్జర్వ్ చేసుకోకుండా, మీ శరీరం అబ్జర్వ్ చేసుకోకుండా హ్మ్. బయటికి పంపడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ హైయెస్ట్ ఉంటుంది కదా మా కొబ్బరిలో కూడా. హ్మ్. మనం ఎంత నమిలినా కూడా పొట్టు లాంటిది వస్తుంది ఎంతో కొంత. అది హ్మ్. ఫైబర్గా మనకు ఉపయోగపడి, ఇప్పుడు ఈ కొబ్బరి బొండంలో ఉండేది తినొచ్చా సార్? లేత అది కొబ్బరి అంటారు లేతది కదా! తీగా ఉంటుంది కదమ్మా, అందులో అవును. కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుందమ్మా. ఉంటుంది. ఓకే. అందుచేత తయారైన కొబ్బరి ముప్పేటగా ఉన్నాయి తినటం వల్ల హ్మ్. మీకు ఫైబర్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఉపయోగపడుతుందమ్మా. ఓకే. ఆయిల్ కూడా లూబ్రికేషన్ ప్లస్ హ్మ్. హై ప్రోటీన్ ఉంటుంది. హ్మ్. మీరు స్కిన్లో ఉండే సెల్స్ షుగర్ వల్ల చనిపోయినాయి మళ్ళీ రీబర్త్ అవడానికి కొబ్బరి చక్కగా ఉపయోగపడుతుందండి. కొబ్బరి ఓకే. ఆయిల్ కానీ కొబ్బరి ముక్క కానీ. హ్మ్. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి సెల్స్ ఎక్కువగా చనిపోతాయమ్మా, హ్మ్. డీజనరేట్ అయిపోతాయి. హ్మ్. దానివల్ల ఫ్రోజన్ షోల్డర్స్ రావడం, హ్మ్. మోకాళ్ళ నొప్పులు రావడం, హ్మ్. లేకపోతే చర్మం రంగు మారిపోవడం, గ్లో తగ్గిపోవడం, హ్మ్. ఈ సైడ్ ఎఫెక్ట్ల నుంచి తగ్గించడానికి కొబ్బరి చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఉపయోగపడుతుంది. అలాగే ఓకే. బూడిద గుమ్మడికాయ రసం కూడా చాలా మంది తాగుతున్నారమ్మా. హ్మ్. అది కొంచెం చలవ చేసేది కాబట్టి హ్మ్. వాత శరీరాలు గమనించుకుని తాగాలి. హ్మ్. వేడి ఉన్న వాళ్ళైతే తాగొచ్చు. బూడిద గుమ్మడికాయ అనేది ఆయుర్వేదంలో ఒక మిరకిల్ అమ్మా. హ్మ్. దాంతోటి ఇప్పుడు ఆగ్రాపేట అని అమ్ముతారు. హ్మ్. యాక్చువల్గా ఆయుర్వేదంలో ఉంది అది ఎలా చేసుకోవాలి. హ్మ్. అదేవిధంగా బూడిద గుమ్మడికాయ రసంతోటి కొన్ని మందులు చేస్తామమ్మా మేము. హ్మ్. బూడిద గుమ్మడికాయ పేస్ట్ తోటి కూడా ఒక అద్భుతమైన హల్వాలు చేస్తామమ్మా. హ్మ్. అది మ్యాన్ పవర్కి కానీ, హ్మ్. ధాతు వృద్ధికి కానీ, హ్మ్. బలానికి కానీ, హ్మ్. సన్నటి వాళ్ళు బలవడానికి కానీ చాలా చక్కని మెడిసిన్స్ బూడిద గుమ్మడికాయతోటి చేస్తాం. ఓకే. అంచేత షుగర్ ఉన్నవాళ్ళు బూడిద గుమ్మడికాయ చక్కగా తీసుకోవచ్చు, ఓకే. ఇబ్బంది ఏం లేదు. హ్మ్. అదే ఇవి వెజిటబుల్ జ్యూసెస్ అని తాగుతూ ఉంటారు సార్. ఎర్లీ ఆ, మార్నింగ్ డీటాక్సిఫికేషన్ అని చెప్పి. అవునమ్మా. అందులో ఏమైనా అది ఎగ్జెప్షన్ ఉందా? చాలా ప్రమాదం అమ్మాయి. హ్మ్. పచ్చి కూరగాయ జ్యూస్ అనేది ఈ రోజుల్లో తాగితే విషం తాగినట్టేనమ్మా. ఎందుకు? నేను మీకు అనేక వీడియోల్లో చెప్పానమ్మా నేను ఈ పెస్టిసైడ్స్ విషయాన్ని. వల్ల? పెస్టిసైడ్ వల్ల ఓకే. అది మనం ఏం చేస్తాం, హ్మ్. కూరగాయ కొనేటప్పుడు మంచి పసిరిగా ఉండి నవనవలాడుతా బాగున్నాము ఆకుకూర తెచ్చుకుంటున్నాం. హ్మ్. చాలా బాగుంది ఆకుకూర, చూడడానికి అందంగా ఉందంటే బాగా మందులేసినట్లు లెక్కమ్మ. ఓకే. ఏదైతే ఎర్రగా ఉందో ఆకుకూర కొంచెం హ్మ్. అక్కడక్కడ పుచ్చుందో హ్మ్. అది అమృతం అమ్మ. అది హ్మ్. మనం కొనం. హ్మ్. మనకు అంటే మంచిగా. ఆయన ఎక్కువ ఎరువులు వేయలేదు, పురుగు మందులు కొట్టలేదు కాబట్టి పురుగులు హ్మ్. వచ్చి తిన్నాయి. హ్మ్. ఎరువులు వేయలేదు కాబట్టి ఎర్రగా ఉంది. హ్మ్. అది కనుక మీరు తింటే అమృతంలో పనిచేస్తుంది. ఓకే. అలాగా ఏదైనా సరేనమ్మా, హ్మ్. పచ్చిది వద్దు, హ్మ్. ఉడకబెట్టుకుని దాన్ని అదేవిధంగా తెచ్చిన వెంటనే దాంట్లోకి అంతా కాసిన నీళ్ళలో
సాల్ట్, వెనిగర్, నిమ్మరసం, పసుపు ఇలాంటివి వేసామా శుభ్రంగా కడిగేసి ఒక పావుగంట నుంచి కడిగేసి అప్పుడు తింటే కనుక చాలా వరకు న్యూట్రల్ అయిపోతాయమ్మా. ఓకే. ఈ ఓకే. ఫెర్టిలైజర్ అనేది ఫెర్టిసైడ్ అనేది న్యూట్రల్ అవడం వల్ల అలాంటివి పర్వాలేదు. అయినా పచ్చిది తింటాం ప్రమాదేనమ్మా. మీరు విషం తింటున్నట్లు లెక్క అని నేను చెప్తా. పెస్టిసైడ్స్ ఉంది కాబట్టి. ఉంది కాబట్టి లేని తీసుకోవచ్చు. లేని తీస్తే పచ్చికూరలో తినొచ్చమ్మా, అది తినొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఓకే. కానీ అలాగే ఇప్పుడు దుంపలు ఉన్నాయమ్మా. ఇప్పుడు బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉంది, చాలా తొందరగా పండుతాయి. వాటికి కూడా ఎరువులు పెడుతున్నారు కానీ పురుగు మందులు తక్కువ ఉంటాయి. అయినా కూడా రకరకాల క్రిములు ఈ యొక్క పెస్టిసైడ్స్ నుంచి తమను తాను కాపాడుకోవడానికి రకరకాలుగా అవి కూడా రూపాంతరం చెందుతున్నాయి అంటారా? అయిపోయినాయి, రూపాంతరం చెందుతున్నాయి. ఓకే. చెందాయి కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల పచ్చి క్యారెట్ తింటే చాలా ప్రమాదం, చనిపోతున్నారని కూడా చెప్తున్నారు. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయంటున్నారు. అలాగే మీకు బీట్రూట్లో ఉన్నాయంటున్నారు. ఇలాగ అనేక రకాలు అనమాట. బెస్ట్ ముల్లంగి అమ్మ. ముల్లంగి చాలా ఘాటుగా ఉంటుంది, తినడానికి ఇబ్బంది, కానీ అది తింటే మంచి ఆకలి అవుతుంది, రక్తశుద్ధి అవుతుంది, పైల్స్ తగ్గుతాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాం. ఓకే. షుగర్ పేషెంట్స్ అలాగే బూడిద గుమ్మడికాయ ఉంది, దానికి పురుగు మందులు పెద్దగా కొట్టరు, అది బాగానే ఉపయోగపడుతుంది. మామూలు గుమ్మడికాయ కూడా ముగ్గింది అయితే బాగానే ఉపయోగపడుతుంది. ఇలాగ మనం దేనికి తక్కువ కొడుతున్నారో చూసుకుని అలాంటి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలన్న. ఓకే. ముల్లంగి షుగర్ పేషెంట్స్ తీసుకొచ్చాము, చాలా చక్కగా పనిచేస్తాం. ముల్లంగి కూడా చాలా బాగా పనిచేస్తున్నాము. ఇదండి అన్ని, అంటే నేను అన్నానికి రీప్లేస్మెంట్ బార్లీ గింజలతో తినచ్చు, లేదా పొట్టు ధాన్యాలు ఒక సింగిల్ పాలిష్ చేసుకున్నవి తినేయచ్చు. చక్కగా ఫ్రూట్స్ ఏం తినాలో చెప్పారు, డ్రై ఫ్రూట్స్లో ఎలా తినాలి, కాంబినేషన్స్లో ఎలా తినాలని చెప్పారు. తినడానికి ఏమీ లేదు అని బాధపడక్కర్లేదు, ఆల్టర్నేట్స్ చూసుకోవాలి. మనకి షుగర్ ఉన్నప్పుడు మన షుగర్స్ లెవెల్స్ హైక్ అవ్వకుండా మనం వేరే వాటికి ఎలా షిఫ్ట్ అవ్వచ్చు, ఏ ఆహార పదార్థం తీసుకుంటే మంచిది అని ఈ జాగ్రత్తలు పాటించండి. తప్పకుండా మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.